శనివారం జైపూర్లో జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 36-34తో విజయం సాధించి పూణేరి పల్టన్ యొక్క వరుసగా 8 విజయాలకు బ్రేక్ వేసింది. తొలి అర్ధభాగంలో ముగిసే సమయానికి పూణేరి పల్టన్ 20-11తో భారీ ఆధిక్యంలో ఉండగా ప్యాంథర్స్ పోరాడి చివరిలో గట్టిగా విజయాన్ని అందుకుంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ యొక్క స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ ఈరోజు నిజంగా అద్భుతమే సృష్టించాడు. ఎందుకంటే తను 16 పాయింట్లతో పాంథర్స్ స్టార్గా నిలిచాడు. 3వ నిమిషంలో పాంథర్స్ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లడంతో అర్జున్ దేశ్వాల్ రైట్ పాయింట్లు అందుకున్నాడు. పూణేరి పల్టన్ స్కోర్ అప్పుడు మళ్ళీ పుంజుకొని 5-5 సమం చేసింది. అయితే అర్జున్ 9వ నిమిషంలో 9-6తో పాంథర్స్ను 3 పాయింట్ల ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. అయితే పూణేరి పల్టన్ డిఫెన్స్ 12వ నిమిషంలో 8-10 గేమ్ తమ జట్టు వైపు తిప్పుకున్నది. 10వ నిమిషంలో మహమ్మద్ రెజా చియానే తన గేమ్ను పెంచుకోవడంలో పూణే జట్టు మరోసారి స్కోర్ను 11-11కు సమం చేసింది. పంకజ్ మోహితే 18వ నిమిషంలో అద్భుతమైన డబుల్ పాయింట్ రైడ్ చేసి పూణేరి పల్టన్ను 14-11తో ముందంజలోకి తీసుకువెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత పూణే జట్టు తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకోవడానికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ను ఆల్అవుట్ చేసింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పూణేరి పల్టన్ 20-11తో సునాయాసంగా ముందుకు దూసుకుపోయింది. సెకండ్ హాఫ్ ప్రారంభ నిమిషంలో ప్యాంథర్స్ మోహిత్ గోయత్ను ఛేదించాడు. అయితే చియానే మరెన్నో నుండి ట్యాకిల్ పాయింట్లను కైవసం చేసుకున్నాడు మరియు 25వ నిమిషంలో పూణేను 21-13తో ఆధిక్యంలో ఉంచాడు. అయితే 29వ నిమిషంలో పాంథర్స్ పూణే జట్టును కేవలం ఒక్క సభ్యునికి తగ్గించడంతో అర్జున్ దేశ్వాల్ సూపర్ రైడ్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆతిథ్య జట్టు ఆల్అవుట్ చేసి 22-23 మధ్య వ్యత్యాసాన్ని చాలా వరకు తగ్గించింది. పాంథర్స్ జోరు మీద రైడ్ చేసిన వెంటనే 24-23 ఆధిక్యంలోకి దోసుకు వెళ్ళింది. 34వ నిమిషంలో పాంథర్స్ 28-23తో మంచి ఆధిక్యం సాధించడంలో భవానీ రాజ్పుత్ కూడా చియానేని అవుట్ చేయడంతో అద్భుతమైన రైడ్ను ప్రదర్శించాడు. కొన్ని క్షణాల తర్వాత అర్జున్ రైట్ పాయింట్ని కైవసం చేసుకున్నాడు మరియు పూణే జట్టును మ్యాట్పై కేవలం ఒక్క సభ్యును తగ్గించాడు. పాంథర్స్ వెంటనే మరో ఆల్అవుట్ చేసి 32-26తో సునాయాసంగా భారీ ఆధిక్యంలోకి దూసుకు వెళ్ళింది. అయితే పూణేరి పల్టన్ తిరిగి పోరాడి పాంథర్స్ను చాలా వరకు అవుట్ చేసుకుంటూ చివరి నిమిషంలో ఒక్క సభ్యుని మాత్రమే మిగిలించింది. భవానీ రాజ్పుత్ అయితే గేమ్ యొక్క ఆఖరి రైడ్లో తన నాడు నిలుపుకొని మరియు అతని జట్టుకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. ఈ రోజు టాప్ పర్ఫార్మెన్స్ ఎవరంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఉత్తమ రైడర్గా అర్జున్ దేశ్వాల్ 16 రైట్ పాయింట్లు సాధించాడు. బెస్ట్ డిఫెండర్గా కెప్టెన్ అయినటువంటి సునీల్ కుమార్ 5 ట్యాకిల్ పాయింట్ చేసి 5 సాధించాడు. పూణేరి పల్టన్ టీం నుంచి ఉత్తమ రైడర్గా అస్లాం ఇనాముద్దర్ 8 రైట్ పాయింట్లు సాధిస్తే బెస్ట్ డిఫెండర్గా గౌరవ్ ఖత్రి 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అదే కాకుండా మిగతా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సునీల్ కుమార్ అర్జున్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. శుభం సికిలే 1 టచ్ పాయింట్ సాధించాడు. సాహుల్ కుమార్ 2 టచ్ పాయింట్లు సాధించాడు. అంకుష్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఈరోజు మ్యాచ్లో రెజా నిజంగా ఫెయిల్ అని చెప్పాలి. ఇతను 6 ట్యాకిల్ అటెంప్ట్ చేస్తే ఒక్కటి కూడా సక్సెస్ చేయలేకపోయాడు. ఇక పూణే టీం నుంచి చూస్తే అస్లాం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పంకజ్ మోహితే 4 టచ్ పాయింట్లు సాధించాడు. మోహిత్ గోయత్ జస్ట్ 2 పాయింట్లు సాధించాడు. అందులో 1 టచ్ పాయింట్ 1 బోనస్ పాయింట్ ఉంది. గౌరవ్ ఖత్రి 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. మహమ్మద్ రెజా చియానే 4 పాయింట్లు సాధిస్తే అందులో 2 టచ్ పాయింట్లు 2 ట్యాకిల్ పాయింట్స్ వచ్చాయి. ఆదిత్య సిండే 3 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్. ఆకాష్ సిండే 4 పాయింట్లు సాధిస్తే అందులో 3 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ ఉంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి పాయింట్ పట్టికలో మనం చూస్తే ఫస్ట్ ప్లేస్లో మ్యాచ్ ఓడిపోయినా కానీ పూణేరి పల్టన్ 12 మ్యాచ్లకు గాను 10 గెలిచి 2 ఓడిపోయి 52 పాయింట్లతో టాప్ ప్లేస్లోనే అలాగనే కంటిన్యూ అవుతుంది. సెకండ్ ప్లేస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ 12 మ్యాచ్లకు గాను 8 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 48 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్ దబాంగ్ ఢిల్లీ 11 మ్యాచ్లకు 40 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ గేమ్స్ 12 మ్యాచ్లకు 39 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. యూ ముంబా 11 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 11 మ్యాచ్లకు గాను 34 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది.
బెంగళూరు బుల్స్ 12 మ్యాచ్లకు గాను 31 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 11 మ్యాచ్లకు గాను 29 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 11 మ్యాచ్లకు గాను 28 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. యూపీఏద 13 మ్యాచ్లకు గాను 22 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ జలగాస్ 11 మ్యాచ్లకు గాను 19 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చిట్ట చివరిగా తెలుగు టైటన్స్ 12 మ్యాచ్లకు గాను 10 పాయింట్లతో చిట్ట చివరి ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.